రెవెన్యూ శాఖ అందిస్తున్న సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకుంటూ ఉద్యోగులకు సహకరించాలని జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కె స్లీవ్ జోజి విజ్ఞప్తి చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని మండల తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ డే వేడుకను శుక్రవారం నిర్వహించారు. ఈ వేడుకలో భాగంగా మున్సిపల్ కమిషనర్ వెంకటరమణతో కలిసి సిబ్బంది సమక్షంలో తహసీల్దార్ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ చట్టాన్ని 1786వ సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిందని, అంతేకాకుండా సిబ్బందికి కొన్ని విధులు కేటాయించిందని చెప్పారు. కాలానుగుణంగా శాఖలో మార్పులు వచ్చాయని వివరించారు. అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందించే విధంగా రెవెన్యూ శాఖ పనిచేస్తుందని తహసీల్దార్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ కె రమేష్, ఆర్ఐ కమల తదితరులు పాల్గొన్నారు. ముందుగా మన రెవెన్యూ విఆర్ఓస్కి, మన స్టాఫ్ అందరికీ రెవెన్యూ డే శుభాకాంక్షలు. 26/1786 సంవత్సరంలో బ్రిటిష్ వారు బోర్డ్ ఆఫ్ రెవెన్యూగా ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ చట్టం నుంచి అంటే దాంట్లో ఎవరు తహసీల్దార్ అనే అతను ఏమేమి చేయాలి, ఏం రోల్స్ ఉంటాయి, భూమి మీద ఏం అధికారాలు ఉంటాయి, ఏం చేయాలని ఒక బోర్డ్ ఆఫ్ రెవెన్యూ ఒక చట్టాన్ని తీసుకొచ్చి అప్పటి నుంచి అమలుపరిచారు. తర్వాత ఇన్ని సర్వీసులు చేస్తున్నాం కదా, మాకు కూడా ఒక డే ఉండాలని చెప్పి బొప్పరాజు గారు మన రెవెన్యూ అసోసియేషన్ వారు 24వ తారీఖున 4/3/24న GOMS నెంబర్ 81 ద్వారా రెవెన్యూ డే జరుపుకోవడానికి ఒక ఒకదాన్ని తీసుకొని వచ్చారు. ఈరోజు మన రమేష్ గారు ఈ కార్యక్రమం అరేంజ్ చేసినందుకు వారికి కృతజ్ఞతలు. ప్రజలందరూ ఒకటి గమనించవలసిన కోరుతున్నాము. మీకు ఏమి కావాలన్నా మా రెవెన్యూ తరఫున, వేరే అదర్ డిపార్ట్మెంట్ తరఫున మండల మెజిస్ట్రేట్గా మాకు కొన్ని అధికారాలు ఇచ్చారు. దాని పరంగా మీకు భూమి విషయంలో ఏం తగాదాలు ఏముండా సరే మా రెవెన్యూ వారిని సంప్రదిస్తే మేము మీకు సాల్వ్ అయ్యే విధంగా చూసి అందరిని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇచ్చి దాన్ని సాల్వ్ చేస్తాము. 1B తర్వాత వర్క్ బోర్డు ల్యాండ్స్ కాపాడటంలోనూ, తర్వాత మన ఎండోమెంట్ ల్యాండ్స్ కాపాడటంలోనూ రెవెన్యూ వాళ్ళకి మెయిన్ పవర్ ఉంటుంది. తర్వాత మన ప్రభుత్వ భూములు అటన్నిటిని కూడా పరిరక్షణ ఇచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఇదివరకు మన విలేజ్ సర్వేర్ ఉండేవాడు, అతన్ని విలేజ్ పోలీస్ అని కూడా అంటూ ఉండేవాళ్ళు. పోలీస్ డ్యూటీలు కూడా మన రెవెన్యూ కొన్ని విషయాల్లో చేస్తూ ఉంటాము. మిగిలిన డిపార్ట్మెంట్లతో కోఆర్డినేషన్తో డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ, అదర్ యాక్టివిటీస్ కానీ రెవెన్యూ రోల్ మెయిన్గా ఉంటుంది. కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఫ్లడ్ విషయాల్లో కానీ, తర్వాత ఫ్లడ్కి సంబంధించిన ఫండ్స్ రిలీజ్ చేయడం కూడా అథారిటీని రెవెన్యూ వాళ్ళకి గవర్నమెంట్ ఇవ్వడం జరిగినది. కాబట్టి ఇవన్నీ గుర్తు చేసి ప్రజలకి ఈ విధంగా మేము సర్వీస్ చేస్తామని చెప్పడం కోసం రెవెన్యూ డేని ఒకటి ఈరోజు కేటాయించడం జరిగింది. కాబట్టి అందరికీ మా తరఫున మరొకసారి రెవెన్యూ డే శుభాకాంక్షలు తెలియపరుస్తూ